కీర్తనలు 49వ అధ్యాయం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములో నేల భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను పట్టి పొగడుకుని వారికి నేల భయపడవలను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇంట్లో నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపురయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనెను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటావని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. మరియు వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నొందిండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలినారు. ఈ కీర్తన కూడా కోరాహు కుమారులది అని మనం పైన హెడ్డింగ్లో చూస్తున్నాం. తర్వాత ఈ కీర్తన ఒక ఇశ్రాయేలీయులకు సంబంధించినదిగా కాకుండా సర్వజనులారా ఆలకించుడి, తర్వాత 2వ వచనంలో సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. అంటే లోకములో ఉన్నటువంటి అనేక మంది, వారి యొక్క తరగతి ఏదైనా కావచ్చు, సామాన్య మానవుడు కానివ్వండి, సామంతులు, లేక ధనికులు, దరిద్రులు, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మంది అయినప్పటికీ కూడా సర్వజనులకి సంబంధించినటువంటి విషయాన్ని ఈ కీర్తనలో కోరాహు కుమారులు రచించున్నారు. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా 3-4 వచనాల్లో చెప్పారు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. ఇప్పుడు నేను ఈ కీర్తనలో రాసేటువంటి మాటలు జ్ఞాన విషయంగాను, తర్వాత వివేకంతో కూర్చున్నవిగాను, తర్వాత 4వ వచనంలో గూఢార్థం గల దానికి నేను అవి నేను మాట్లాడుతున్నాను, అవి నేను ఎక్కడ నేర్చుకున్నాను అనేది చెప్తున్నాడు. గూఢార్థం గల దానికి నేను చెవియొగ్గెదను అంటే దేవుడు తన ఆత్మలో తను వేచి ఉన్నటువంటి వారికి తెలియపరిచినటువంటి అనేక మందికి కనుమరుగైన విషయాలను నేను తెలియచెప్తున్నాను మీకు అని చెప్తున్నాడు అతను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచదును అంటే నాకు ఏదైతే దేవుడు తెలియచెప్పాడో అనేక మందికి సంబంధించినటువంటి విషయాలు, ఆ లోక నివాసులందరికీ సంబంధించిన విషయాలు, తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు మరుగుపరచబడి ఉండగా అనేక మందికి వీటి విషయంలో అంత వెలుగు లేక ఉండగా దేవుడు నాకు తెలియపరిచినటువంటి అనేక విషయాలను మీకు తెలియపరుస్తున్నాను, అది మీరు ఆలకించండి అని చెప్తున్నాడు. తర్వాత 5వ వచనం నుంచి వీటిలో మనం చూడవచ్చు అనమాట. అది ఎవరైతే వాళ్ళ యొక్క ఆస్తి మీద ఆధారపడేవాళ్ళు, తర్వాత 11వ వచనంలో తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇంట్లో నిరంతరము నిలుచుననుకునేవాళ్ళు, తర్వాత 12వ వచనంలో ఘనత వహించిన వారు, 13వ వచనంలో స్వాతిశయ పూర్ణులు,
16వ వచనంలో ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, 18వ వచనంలో నీకు నీవే మేలు చేసుకుంటే మనుషులు నేను స్తుతించడను. అలా వీరందరూ కూడా ఒక కోవకు చెందినవారు. తర్వాత ఇంకొక తరగతికి చెందినటువంటి మనుషుల గురించి 15వ వచనంలో ఒక వచనంలో చెప్పినాడు. దేవుడు నన్ను చేర్చుకునను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఆ ఒక్క వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి, దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఏమి చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి కీర్తనకర్త తన ప్రాణాన్ని ఏ విధంగా దేవుడు విమోచించుతాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడే, ఎంతో నిశ్చయితతో కలిగిన వాడుగా ఈ కీర్తన రచించాడు. కనుక ఎక్కువ భాగం భక్తిహీనులైన వారు ఈ లోకంలో ధన విస్తారతను బట్టి పొగడుకొని దాని యందు సంతోషించి దాని కొరకు జీవించిన వారుగా ఉన్నారు. వారిని గురించి రచించినటువంటి కీర్తన. చూడండి 5వ వచనం, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలంలో నేనేలా భయపడవలను. అంటే ఎవరైతే ఈ కింద చెప్పినటువంటి విషయాలు కలిగిన వారు తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తర్వాత మేము ఇంకా ఇక్కడే ఉంటాము, చనిపోము అనుకుంటూ ఈ లోకం కొరకు జీవించేటువంటి మనుషులు, వాళ్ళు చేసినటువంటి తప్పులు యథార్థంగా జీవించేటువంటి వారి యొక్క కాళ్లకు తగిలించి వాడు పడేటట్లుగా చేయాలని చూసినప్పుడు, అంటే వాళ్ళు తప్పులు చేసి ఆ తప్పులలో వీరు భాగస్వాములు కానప్పుడు ఏ విధంగా వారిని ఇబ్బంది పెడతారో అటువంటి విధంగా కలిగినప్పుడు నేను ఎలా భయపడవలని అంటున్నాడు. అంటే తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడు కదా. మనుషులు ఒకవేళ నాకు ఎటువంటి విధంగా నన్ను ఒత్తిడి చేసి అనేక ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ యొక్క దోషాలలో నేను పాలివారు కావాలని కోరుతున్నప్పుడు నేను ఎదిరించి యథార్థంగా నిలబడాలని చూచినట్లయితే అప్పుడు నేను భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకనంటే వాళ్ళ శరీరాన్ని చంపగలరు, కానీ చివరికి 15వ వచనంలో చెప్పాడు, దేవుడు నన్ను చేర్చుకున్నాడు కనుక ఇక్కడున్న మనుషులు నన్ను ఏమీ చేయలేరు, నేను భయపడనని చెప్తున్నాడు అనమాట. తర్వాత 6వ వచనంలో చెప్తున్నాడు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను పొగడుకున్న వారికి నేను ఎలా భయపడవలను. వాళ్ళు ఎందుకు నా మీద అటువంటి విధంగా దోషాలు ఆరోపించి నేను అటువంటి తప్పులు చేయటానికి పురికొల్పేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తి లేక వాళ్ళ యొక్క మాట చెల్లుబడి కావాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి పనులు అవన్నీ. నేను అటువంటి వారికి భయపడనని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే 11వ వచనంలో, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇంట్లో నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందరు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. వాళ్ళు సంపాదించిన అంతే కూడా వాళ్ళ పేర్లు తర్వాత వాళ్ళ తరములోనూ తర్వాత తరముల్లో కూడా అది నిలబడుతుందని వాళ్ళు ఆశిస్తారు. అది మనం సహజంగా లోకరీతిలో అనేక కుటుంబాలలో చాలామందిలో అది జరిగేటువంటిది, విశ్వాసులలో కూడా. కానీ దానిని దేవుడు దాన్ని మెచ్చుకునే వాడుగా, అంగీకరించిన వాడుగా, గ్రహించిన వాడుగా మనం చూచట్లేదు. అది అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి దాని విషయమైనటువంటి ఆశ కలిగి ఇది మనకు సంబంధించింది, మనం దీనితోటే ఉంటాము, మనం వెళ్ళిన తర్వాత కూడా మన పిల్లలు వారి పిల్లలు కూడా దీనిలో నిలబడి మన పేరు నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్నంతటిని కూడా పోగు చేసేటువంటి క్రమంలోనూ ఆ పోగు చేసిన దాని మీద మళ్ళీ వాళ్ళ పేరు ముద్రించి ఆ విధంగా నిలబడాలనేటువంటి తాపత్రయంతోనూ ఉండేవారుగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఇంకా అటువంటి వాళ్ళని గురించి ఏం చెప్తున్నాడంటే 12వ వచనంలో, ఘనత వహించిన వాడైనను మనుషులు నిలవజాలడు. ఒకవేళ ఈ లోకంలో వాళ్ళు ఎంత ఘనత కలిగినప్పటికీ కూడా వాళ్ళు మనుషుడు నిలవజాలడు. అంటే ఇది ఒక ప్రయాణికుడు లేక యాత్రికుడు అనేటువంటిది మాట నిలవజాలడనేటువంటి హెబ్రీ భాషలో చెప్పబడిన దానికి అర్థం. అంటే ఎవరైనా మనం వచ్చి ఒక విడిది గదిలో ఉంటూ ఒక రాత్రి తర్వాత వెళ్ళిపోయేటువంటి విధంగా మనిషి యొక్క జీవితం ఈ లోకంలో ఉన్నదని ఆ మాటకు అర్థం అన్నమాట. తర్వాత అక్కడ
17వ వచనంలో, వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఒకవేళ అతడు ఘనత ఎంత వహించినప్పటికీ కూడా అతడు చనిపోయినప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఎటువంటి ఘనత కలిగిన వాడుగా ఉన్నాడో అదే ఘనత అతడు చనిపోయినప్పుడు వాని వెంట అది దిగదు. అంటే అక్కడ దేవుడు ఏ కొలబద్దతో మనుషులందరినీ కూడా కొలుస్తాడో ఆ కొలబద్ద వేరు, ఆ ప్రమాణం వేరు. కనుక అది వాళ్ళు ఇక్కడ సంపాదించినది అక్కడ కూడా చేరుతుంది అనుకునేటువంటి భావనలో కనుకుంటే అది సరికాదు అని మా అందరి గమనానికి తీసుకొస్తున్నాడు. తర్వాత 13వ వచనంలో, స్వాతిశయ పూర్ణులను వారి నోటి మాటలను బట్టి అనుసరించు వారికి ఇదే గతి. అంటే వారి ధనాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు, లోకంలో వాళ్ళకు కలిగినటువంటి అధికారము పలుకుబడిని బట్టి ఘనత కలిగిన వాళ్ళు, లేక వాళ్ళు అతిశయపడి వాళ్ళంతట వాళ్ళే తమ పొగుడుకొని వారు అనేక మంది కంటే గొప్పవారని అనుకుంటూ జీవించేటువంటి వారు, తర్వాత వారి నోటి మాటను బట్టి అనుసరించు వారికి, అంటే వారి నోటి మాటను బట్టి వారికి, తర్వాత తరంలో వారికి, ఆ తర్వాత తరంలో వారు కూడా ఏ విధంగా జీవించాలని చెప్పేటువంటి వారందరికీ కూడా ఇదే గతి. ఏంటది? 14వ వచనంలో చెప్తున్నాడు, వారు పాతాళంలో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరి అయ్యాడు. కనుక చనిపోయిన వాళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి ఒక లోకం ఉన్నది, అది పాతాళ లోకం. వాళ్ళు ఆ పాతాళ లోకంలో మందగా కూర్చబడతారు అని చెప్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే ఒక గొర్రె ఇక్కడ ఉన్నటువంటి సమయంలో చక్కటి గడ్డి లేక ఇతరమైన వాటి ద్వారా కూడా పోషించబడి ఒక దినమున అది చివరికి కసాయివాడి దొడ్డికి తీసుకొని వెళ్ళబడుతుంది. ఆ విధంగా మనిషి యొక్క ప్రాణం కూడా ఇక్కడ ఉన్నటువంటి దినాలలో రకరకాలుగా వాడి లోక సంబంధమైనటువంటి ఘనత, ఆస్తి, ఐశ్వర్యం, అధికారము, పేరు అవన్నీ సంపాదించినప్పటికీ కూడా ఒక్కరోజులో అదంతా కూడా పోతుంది. చూడండి లూకా సువార్త 12వ అధ్యాయం 18-19. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివి అగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పినాం. వారందరూ కూడా పాతాళంలో మందగా కూర్చబడుతుని చెప్తున్నాడు. తర్వాత మరణము వారికి కాపురి అయ్యుండును. వారిని కాల్చేటువంటి వాడు మరణం. అంటే ఆ మరణపు అధికారం కలిగినటువంటి దూత ఆ పాతాళ లోకములో దిగినటువంటి వారందరి మీద ప్రభుత్వాన్ని, అధికారాన్ని కలిగిన వాడు అని అర్థం. ఆ మరణం వారి కాపురి అయిందండి. అంటే ఎవరు కూడా ఆ స్థలానికి వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి రాలేని విధంగా వాళ్ళందరినీ కూడా అక్కడ బంధించేవాడుగా చేస్తాడు అతను. కనుక ఆ మరణము మీద లేక ఆ మరణ లోకము మీద అధికారిగా ఉన్నటువంటి వాడు ఈ లోకములో ఆస్తి, ఘనత, తర్వాత స్వాతిశయం, ఇంకా అనేకమైనటువంటి విషయాల ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాలను సంతోషపరిచి ఈ లోకం కొరకు జీవించినటువంటి వారి జీవితాలు పాతాళంలో మందగా కూర్చబడినప్పుడు వారు కాయబడేటువంటి కాపరి పేరు మరణం. కనుక దాని యొక్క ఆ మరణం యొక్క అధికారంలో నుంచి ఎవరు బయటికి రాలేరు అని చెప్తున్నాడు. అయితే 14వ వచనంలో ఉదయమున యథార్థవంతులు వారిని ఎరుదురు. ఈ ఉదయం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పునరుద్ధానము అని. అంటే మన చనిపోయిన వారందరూ కూడా ఒక దినమున లేవవలసి ఉన్నది. ఆ లేవవలసిన తీరు 1 కొరింథీ 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఒకసారి ఆ వచనం చదువుదాం. 20వ వచనం నుంచి చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును, కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతివాడు తన తన వరుసలో బ్రతికించబడతాడు. ఈ ఉదయం వచ్చినప్పుడు యథార్థవంతులు అంటే ఎవరైతే
ఇప్పుడు మనం చూసినటువంటి కొన్ని గుణాలు కలిగిన వారుగా కాకుండా కోరాహు ఏ విధంగా అయితే గూఢార్థం గల దానికి నేను చెవియొగ్గెదను అంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఏ విషయాలను తెలియపరుస్తున్నాడో దానిని తన హృదయపూర్వకంగా అంగీకరించి గైకొని ఆ విధంగా జీవించినటువంటి విశ్వాసి అని గుర్తు. వాళ్ళు యథార్థవంతులు లేవనెత్తబడి పునరుద్ధానంలో మిగిలినటువంటి అందరి మీద కూడా ప్రభుత్వం చేసేటువంటి గుంపులోనికి చేర్చబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-6 వచనాల్లో ఉంది. మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులను, వారు ప్రభువుతో కూడా 1000 సంవత్సరములు భూలోకములో రాజ్యం చేయుదురు. కనుక ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి లేక ఘనత, అధికారము, ఇంకా స్వాతిశయము, తమ్ము తాము పొగుడుకుంటూ ప్రభువు మీద ఆధారపడకుండా జీవించిన జీవితం, ఇవన్నీ కూడా కలిగిన వాళ్ళు పాతాళంలోనే కూర్చబడతారు. మరణము వారిని బయటికి రానివ్వదు. తర్వాత 15వ వచనంలో దేవుడు నన్ను చేర్చుకొనను, పాతాళ బలంలో నుండి నా ప్రాణమును విమోచించును. అతను కలిగినటువంటి నిశ్చయత ఏంటంటే తను జీవించినటువంటి జీవితకాలంలో చాలామందిని రకరకాలుగా చూసినప్పుడు తనకు అర్థమైంది ఈ విధంగా మనుషులు జీవిస్తున్నారు, కానీ నేను ఆ విధంగా ఉండకుండా యథార్థవంతులను దేవుడు ఉదయకాలం అంటే పునరుద్ధానములో తన వరుసలో నన్ను లేపేవాడుగా ఉన్నాడు. కాబట్టి నేను రాబోతున్నటువంటి యుగములో ప్రభు మహిమలో కూడా తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా నేను లేవనెత్తబడి ఆయనతో పాటుగా ఏలేటువంటి మహిమను పొందగలిగేవాడునిగా చేయబడతాను అని అటువంటి ఆ గూఢార్థమును కలిగిన దానికి ప్రభు చెప్పిన దానికి చెవియొగ్గి తన జీవితాన్ని ఆ విధంగా సరి చేసుకున్నటువంటి గుంపులో ఉన్నవాడుగా కనపడుతున్నాడు. తర్వాత అతను కలిగిన నిశ్చయిత ఇంకోటి ఏంటంటే దేవుడు నన్ను చేర్చుకున్నాను. దానికి కలిగినటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి వాటిలో ఇటువంటిది కొన్ని వచనాల్లో కూడా వేరే విధంగా ఇక్కడ రాయబడింది. కీర్తనల్లో చూడండి, కీర్తనలు 17వ అధ్యాయం 14వ వచనం. ఇది దావీదు యొక్క ప్రార్థన. 14వ వచనంలో లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కనుక ఇక్కడ 14-15 వచనాల్లో 17వ కీర్తనలో చెప్పబడినటువంటి ఈ 2 వచనాల యొక్క అంశం కూడా కీర్తన 49వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి వాక్య భాగాలు. తర్వాత కీర్తన 73వ అధ్యాయం. 73వ అధ్యాయంలో కూడా ఆసాపు రచించినటువంటి కీర్తన ఇది. అతడు కూడా లోకములో ఎంతో ఘనత కలిగి విస్తరించి ఆస్తి కలిగి తర్వాత పేరు కలిగి ఎంతో డంబముగా జీవించేటువంటి ఉన్నటువంటి వ్యక్తుల గురించి చూచినప్పుడు అతడు 3వ వచనంలో చెప్తున్నాడు. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. తర్వాత ఎటువంటి విధంగా ఉన్నారంటే 4వ వచనంలో మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు అని తను అనుకున్నాడు, కానీ అది యథార్థం కాదు. 5వ వచనం. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకుని ఉన్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలైనవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుతారు. ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు అతడు అనుకున్నాడు. 16. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గుర్తి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండెను. కోరాహు అయితే వారి అంతాన్ని గురించి ముందుగానే సరైన తేట అనేటువంటి అనుభవం కలిగి రాశాడు. ఆసాపు అది రావటానికి ముందు దేవుని సన్నిధికి వెళ్ళి వారి యొక్క అంతం ఎలా ఉంటున్నదో నాకు తెలియజెప్పని అడిగాడు. అప్పుడు 18వ వచనంలో చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచున్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు.
క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. అంటే పాతాళ బలము చేత వారు మృంగివేయబడుదురు అనేటువంటి మాటకు అర్థం అది. మేలుకొనిన వాడు తాను కన్న కళ్ళ మర్చిపోయినట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. అటువంటి విధంగా ఉన్నటువంటి వారిని నాకు అప్పుడు అర్థమైనప్పుడు నాకు తెలిసింది 22వ వచనంలో, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిను. ఇది నాకు అర్థం కాక మునుపు నేను పశుప్రాయుడి వలె ప్రవర్తించాను. నా హృదయంలో వ్యాకులు పడ్డాను. ఎందుకంటే అన్యాయస్తులు, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నటువంటి వారు, ఈ లోకంలో అనేకమైన విస్తారమైన ధనము, ఆస్తి, అధికారము, ప్రభుత్వం కలిగిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూచినప్పుడు, వారు ఈ లోక సంబంధమైనటువంటి యాతనలు, ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నప్పుడు నేను ఆయాసపడ్డాను. కానీ నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు నాకు సరైనటువంటి వెలుగును అనుగ్రహించావు. నేను చక్కగా నీ తెలుసుకొనగలిగేటట్లుగా చేశావు. ఇప్పుడు అతని యొక్క మనసు 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందువు. ఇక్కడ మనం కీర్తన 49లో 15వ వచనంలో చూచింది కూడా అదే. దేవుడు నన్ను చేర్చుకున్నాను. ఆసాపు ఏం చెప్తున్నాడంటే 73:24లో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆ చేర్చుకుందు అనేటువంటి హెబ్రీ భాషలో వాడబడిన మాట ఇక్కడ 73:24లోను, 49:15లోను, తర్వాత ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలోను, ఇంకోసారి అది కూడా చదువుదాం. ఆదికాండం 5:24 అది హానోకును గురించి రాయబడింది. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఆ తీసుకొని పోయాను అనే మాట కూడా, ఆ చేర్చుకొనను అనేటువంటిది కూడా ఒకటే హెబ్రీ భాషలో మాట వాడబడింది. తర్వాత అదే మాట అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. విశ్వాసి, ఆత్మపూర్ణుడు, దేవుని యొక్క సాక్ష్యం కొరకై తన మరణాన్ని కూడా సహించి ఈ లోకం యొక్క పేరు ప్రఖ్యాతులు కాకుండా ప్రభువు యొక్క దగ్గర మరి ఆశీస్సులు పొందగోరినటువంటి వాని యొక్క నిశ్చయిత కోరాహు కుమారుల వలె ఉదయకాలంన దేవుడు నన్ను చేర్చుకొనను. మరి హానోకు ఏ విధంగా చేర్చుకొనబడ్డాడో, ఆసాపు ఏ విధంగా దేవుడు నన్ను చేర్చుకొనను రాసినాడో, స్టెఫెన్ యొక్క సాక్ష్యం కూడా అదేయండి. దేవా నన్ను చేర్చుకున్నాము, నా ఆత్మను చేర్చుకున్నాము. కనుక ఇక్కడ మనం చూసేటువంటి 2 విషయాలు ఏంటంటే, వాళ్ళు లోకంలో ఉన్నటువంటి దేవుడు లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అధికారి, ఈ లోకాధికారి లేక ఈ యుగ సంబంధమైన దేవత, ధనము అనే దానిని పూజించి దానిలో సంతోషించేటువంటి ప్రజలని అర్థం. అందుకని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. నీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయం ఉండను. దేహము నాకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమేడును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. సో ఇక్కడ చెప్పబడినటువంటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన మాటకి ఉదాహరణగా కోరాహు, ఆసాపు, దావీదు వీరందరూ కూడా మరి మొదటి నుంచి పాత నిబంధనలో కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మన కొరకు హెచ్చరికగా వ్రాసినారు. అయితే దీంట్లో ఒక 2 విషయాలు మరలా మనం తేటగా చూడాలి. చూడండి 8వ వచనంలో, కీర్తన 49:8, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు
వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము గలవాడెవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరకట్లుండవలసిందే. అంటే ఎవరైతే దేవుని వైపు చూడరో వారు తమ ప్రాణ యొక్క విమోచన ధనము యొక్క విలువ ఎటువంటిది అనేటువంటిది గమనంలో లేక జీవించేటువంటి బిడ్డలుగా ఉన్నారని కోరాహు మన గమనానికి తీసుకొస్తున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో చూసినప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామంలోనే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. అది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం. వాళ్ళ యొక్క ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసిందే. కానీ దేవుడు తన కృపలో తగిన సమయంలో కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించి మనందరి కొరకు మరి సరైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అతనిని అప్పగించాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అతని యందు విశ్వాసంచు వారు నశింపక, అంటే ఆ మృగము లేక ఈ లోక సంబంధమైన జీవితం నుంచి విడుదల పొంది రక్షణ పొంది, అంటే ఆత్మలో వెలిగించబడి ప్రభువుతోటి సరైన విధంగా ఆసాపు, కోరాహు, దావీదు, స్టెఫెను, హానోకు వాళ్ళందరూ కూడా దృష్టి గమనం ప్రభువు మీద ఉంచి పరలోక సంబంధమైనటువంటి దాని కొరకు జీవించారో, దాని యొక్క అనుభవంలో ఇక్కడ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి దానికి మనం రాగలగటానికి అవసరమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన పనిని దేవుడు తన కుమారుని ద్వారా మన కొరకై జరిగించాడు. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. తెలుగులో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనేటువంటిది మాట పక్క మార్జిన్లో వ్రాయబడినది. లేకపోయినట్లయితే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని రాయబడింది, కానీ ప్రాయశ్చిత్తమై ఉన్నాడని చదువుకోవాలి. అది ఇక్కడ మనం చూసినప్పుడు 8వ వచనంలో, కీర్తన 49:8లో వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. ఇక్కడ మనం 1 యోహాను 2వ అధ్యాయంలో చూసినప్పుడు అది మన పాపముల కొరకు మాత్రమే కాకుండా అందరి పాపముల కొరకు, సర్వలోకమునకు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి కీర్తన 49 మొదట్లో సర్వజనులారా ఆలకించుడి, 2వ వచనంలో లోక నివాసులారా ఆలకించుడి. కనుక ఇప్పుడైనా ఎవరైనా సరే లోక సంబంధంగా వారి జీవితాన్ని కట్టుకుంటూ ఏ విధంగా మరి ప్రభు మన కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడి దేవుని సన్నిధికి మనం చేరగలిగే విధంగా నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని మనుషులందరి కొరకు తెరిచాడు. అది తన ఆత్మలో మనకి తెలియపరచబడినప్పుడు, ఒప్పించబడినప్పుడు మన పాపములను అంగీకరించి ఆయన వైపు తిరిగినట్లయితే ఆ ప్రాయశ్చిత్తార్థంగా చేయబడిన బలిలో మనం కూడా పాలివారమై దేవుని ఎదుట యథార్థవంతుల గుంపులోనికి చేర్చబడగలుగుతాం. అలా కాని పక్షంలో 14వ వచనంలో చెప్పబడింది, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. చూడండి, అది అలా గనక చేయని పక్షంలో వాళ్ళందరూ కూడా పాతాళములో మందగా కూర్చబడుదురు అని రాయబడింది. ఈ పాతాళం అనేటువంటిది ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. కపెర్నహూమ, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదివా, నీవు పాతాళము వరకు దిగిపోయేదివు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచెడును. ఇక్కడ చెప్తున్నాడు, కపెర్నహూమ అనేటువంటి ఒక పట్టణం. ఆ ప్రాంతంలో ప్రభు కొంతకాలం ఉండి అనేకమైన సూచక క్రియలు చేశాడు. కానీ వారు స్వాతిశయ పూర్ణులుగాను, వారి హృదయంలో వారికి కలిగినటువంటి మత జ్ఞానాన్ని బట్టి గర్వించి జీవము వెలుగు అయినటువంటి మన ప్రభువును తృణీకరించారు. కనుక అటువంటి వారి స్థితి ఏం చెప్తున్నాడంటే, నీవు పాతాళమునకు దిగిపోయేదు, పాతాళం వరకు దిగిపోయేదు. అంటే ఈ పాతాళం అనేటువంటిది భూమి కింద ఉన్నది, దిగిపోవటం అనేటువంటిది. ఇప్పుడు వారు హెచ్చించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు చివరికి విమర్శన దినంలో వాళ్ళందరూ కూడా పాతాళంలో మందగా కూర్చబడేవారుగా కనబడతారని రాస్తున్నాడు ప్రభు. తరువాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయను అనగా
ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియో అర్థమిచ్చుచున్నది కదా. అంటే మన ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ దొంగతో మాట్లాడి ఉన్నాడు, ఈ రోజున నీవు నాతో కూడా పరదైసులో ఉందని. కనుక మన ప్రభు చనిపోయినప్పుడు మనందరి కొరకు కూడా మరణాన్ని రుచి చూచినటువంటి దినంలో ప్రభు ఈ పాతాళం అనేటువంటి స్థలానికి దిగి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడికి మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నది, ఆయన ఆరోహణమైనాడు అంటే పైకి వెళ్ళినాడు పరములో తండ్రి యొద్దకు ఎక్కిన దినములో దానికి ముందు భూమి కింది భాగములకు దిగిన. కనుక ఈ పాతాళం అనేటువంటిది భూమి యొక్క కింది భాగాల్లో ఉంది. సో మన ప్రభు మనందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా చేయబడి ఆ భూమి కింది భాగములకు దిగి, ఇప్పుడు చూడండి 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కీర్తన 49వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏం చదివి ఉన్నాం? వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరయ్యుండును. ఆ మరణం అనేటువంటి అధికారం కలిగినటువంటి అతను ఆ పాతాళంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరి మీద అధికారం కలిగి ఉండేవాడుగా ఉంటాడు. కానీ ప్రభు ఏం చేశాడు? ఆ మరణము మీద అధికారం కలిగినటువంటి ఆ దూతను లేక అపవాదిని, అందరినీ దాసత్వంలో జీవితకాలం అంతా కూడా బంధించి ఉన్నటువంటి ఆ ప్రభావం కలిగిన వ్యక్తిని నిరర్ధకం చేసి, అంటే అతనిని ఓడించి అతనికి ఆ మరణం అనేటువంటి దాని మీద ఏమాత్రం ప్రభుత్వం లేకుండా చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించు వారందరూ కూడా ఆయన ఏ విధంగా మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు, వాళ్ళందరూ కూడా ఆ పాతాళంలో మందగా కూర్చబడినప్పుడు ఆ మరణం అనేటువంటి అధికారం కలిగిన వాని యొక్క చేతిలో నుంచి విడిపించబడతారు అనేటువంటి దానికి సూచనగా మన ప్రభువు ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. అందువల్ల ఆ కీర్తన 49 ఆఖరి భాగంలో ఉదయకాలమున యథార్థవంతులు వారిని ఏలుదురు, దేవుడు నన్ను చేర్చుకొనను. అంటే మన ప్రభు తిరిగి మృతుల్లో నుంచి లేవటానికి మునుపు ఆ మరణం అనేటువంటి అధికారం కలిగిన వారిని ఓడించి నిరర్ధకం చేసి ఉన్నాడు. కనుక నేను కూడా లేవనెత్తబడతాను. 1 కొరింథీ 6:14. దేవుడు మన ప్రభువును లేపును, ఆయన మనలను కూడా తన శక్తి వలన లేపును. తర్వాత చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను. ఎవరైతే ఆయన నామమును అంగీకరించి ఆయన మన కొరకై జరిగించినటువంటి ప్రాయశ్చిత్తార్థమైన బలి యందు విశ్వసించి ఆయన మృతులలో నుంచి లేపగలుగుటకు కలిగినటువంటి శక్తిని వారు అన్వయించుకొని జీవించుతారో, లోక సంబంధమైనటువంటి సిరిని కాకుండా ప్రభువుని సేవించుతారో, వారిని ఆ పాతాళ లోక ద్వారములు లోపల బంధించి ఉంచుతారు. కీర్తన 49:14 ఏం చదువుతున్నాం? పాతాళంలో వారు మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరయ్యుండును. ప్రభువు ఆ ఉదయకాలమున వారిని చూచినప్పుడు ఆ పాతాళలోక ద్వారములు వారిని బంధించి ఉంచజాలవు, వారు బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. ఏ జీవాన్ని తీసుకొచ్చాడో ఆ జీవము ఆ మరణం యొక్క తలుపులను పాతాళలోక ద్వార బంధములను తెంచుకుని బయటకు వచ్చేదిగా ఉంది. మళ్ళా చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మన ప్రభు ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆ మరణ లోకం యొక్క తాళపు చెవులు, అంటే ఎవరిని ఏ విధంగా లేపవాలని ఆయన కోరుతున్నాడో వారందరినీ లేపగలిగినటువంటి అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి అనుగ్రహించున్నాడు.
ప్రభు రాక మునుపు ఆ పాతాళలోక ద్వారములు, లోక సంబంధంగా జీవించిన వారి జీవితాలన్నీ కూడా పాతాళ లోకములో మందగా కూర్చబడి మరణం యొక్క అధికారం కింద జీవించుతూ వచ్చారు. ప్రభు వచ్చి మృతులలో నుంచి తిరిగి లేచిన తరువాత ఆ అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి అనుగ్రహించున్నాడు. కనుక కుమారుడు ఎవరిని ఎప్పుడు చూచునో ఆ ఉదయకాలమున వారందరినీ కూడా లేపేవాడుగా, మృతుల్లో నుంచి లేపేవాడుగా ఉన్నాడు. వారిని ఆ విధంగా లేపినప్పుడు ఆ పాతాళలోక ద్వారములు నిలువజారువని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక మనం కీర్తన 49లో చదివినటువంటి వాక్యభావంలో ఉన్న ముఖ్యమైన అంశం, ఈ లోక సంబంధంగా సిరికి దాసులు అయ్యండి గనక చూచినట్లయితే పాతాళములో మందగా కూర్చబడి మరణం ద్వారా కాచేటువంటి కాపరత్వంలోనికి రాబడతాం. కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభు కొరకు యథార్థంగా వారి యొక్క జీవనము రాబోతున్నటువంటి మహిమ కొరకు, అంటే దావీదు వలె, ఈ కీర్తనకర్త కోరాహు కుమారుల వలె, 73వ కీర్తనలో రాయబడినట్లుగా ఆసాపు వలె, లేక మనం చదివినటువంటి హనోకు వలె, లేక స్టెఫెన్ వలె, లేక పౌలు వలె, ఎవరైతే వాళ్ళ జీవితాలు రాబోతున్నటువంటి మహిమ కొరకై వేచి ఉంటాయో, అటువంటి విధంగా వాళ్ళ జీవితాలను క్రమబద్ధం చేసుకుని జీవిస్తారో, వారు ఉదయకాలమున తిరిగి లేవనెత్తబడి ఆ పాతాళంలో మందగా కూర్చబడిన వారి మీదను, లేక మరణం యొక్క అధికారం మీద జీవించుతున్న వారి మీదను ప్రభుత్వం చేయవారుగా చేయబడతారు. కనుక ఈ లోకంలో అవిశ్వాసులు, దేవుని యందు భయభక్తులు లేకుండా ఈ లోకమయం కొరకు జీవించేటువంటి వారు ఇప్పుడు మన మీద ప్రభుత్వం చేసినప్పటికీ ఉదయకాలమున వారు లేవనెత్తబడి, అంటే పునరుద్ధానంలో పాలివారయండి, వారిని ఏలుదురు, అంటే మందలుగా కూర్చబడిన పాతాళంలో ఉన్న వారి మీద ప్రభుత్వం చేరేవారుగా చేయబడతారు. చూడండి దేవుని యొక్క క్రమం. ఎప్పుడైతే మనం లోకం కొరకు జీవించుతామో అప్పుడు మందగా కూర్చబడి మరణము మనకి కాపరిగా ఉంటాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రభు కొరకు యథార్థంగా జీవించి ఆయన జీవాన్ని అన్వయించుకొని జీవించుతామో ఆ జీవము మరణం యొక్క ద్వారములను పగలగొట్టి జీవం కలిగి లేవనెత్తబడేదిగా ఉంటుంది. కనుక అక్కడ ఉన్న వారి మీద ప్రభుత్వం చేసే విధంగా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా చేస్తాడు. కనుక చూడని వాటి విషయమై ఆత్మలో వెలిగించబడి ఎటువంటి జీవితం కలిగి ఉండాలనేటువంటిది కోరాహు రచించినటువంటి ఆ కీర్తన. దానిని మనం సరైన విధంగా అర్థం చేసుకొని కేవలము ప్రభువునందు విశ్వసించటం మాత్రమే కాకుండా ఆయన జీవం ద్వారా ఆ పాతాళ లోక ద్వారములను తెరవగలిగినటువంటి సామర్థ్యంతో ప్రభు యొక్క జీవం ద్వారా దినదినము నడిపించుతున్నటువంటి అనుభవాన్ని కలిగి మనం జీవించినప్పుడు, ప్రభు రాకడకు మునుపు కనుక మనం చనిపోయినట్లయితే ఆయన తిరిగి మహిమలో ఈ లోకానికి వచ్చి ఏలబోయేటువంటి సమయానికి ముందు మనలను లేవనెత్తేవాడుగా ఉంటాడు. అటువంటి నిరీక్షణతో మన జీవితాన్ని క్రమబద్ధం చేసుకొని ప్రతిరోజు మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయం పడునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, నీకెంతో వందనాలు. మీ కృపలో ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాలను బట్టి స్తుతిస్తోత్రాలు. మీకు ఇష్టకరంగా మా జీవితాలను కట్టుకుని జీవించగలిగటకు కావలసిన కృపను ప్రసాదించు. మరి మా కనులు ఇక్కడున్న వాటిని అనేకమైనవి చూచి మరులు కొల్పబడి ఇక్కడున్న సిరిని మేము పూజించి దాని వెంట జీవించగలగటానికి అనేకమైన సార్లు మా శరీరము ఇక్కడున్న వాటిని ప్రలోభానికి గురి అయ్యేదిగా ఉన్నది. కానీ మా ఆత్మ సంబంధమైన కన్నులను తెరచి ఆసాపు వలె, కోరాహు వలె, తర్వాత కోరాహు కుమారుల వలె, హానోకు వలె, పౌలు వలె, స్టెఫెన్ వలె మేము రాబోతున్నటువంటి మహిమను చూడగలిగే విధంగా మా కన్నులను తెరుగు. అక్కడ మేము ఆ పాతాళలోక ద్వారములు బంధించకాలకుండా బయటికి రాగలిగి ఉదయకాలమున యథార్థవంతుడు వారిని ఏలుదురు అనేటువంటి గుంపులోనికి చేర్చబడగలగటానికి మాలో ఎటువంటి లోతైన కార్యము జరగాలో అది జరిగించుటకు నీకు కృపను మాకు ప్రసాదించు. మీరిచ్చిన వెలుగులో సరైన విధంగా జీవించగలగటానికి ప్రభా మీ యొక్క విశ్వాస్యత చొప్పున మాతో వ్యవహరించమని ఈ బలహీన ఘటాలలో ఆ ప్రవరలోకపు ఐశ్వర్యాన్ని కుమ్మరించి
మరి మీ కుమారుని యొక్క మహిమ జ్ఞాన ప్రకాశము మమ్మల్ని నింపుతుండగా మేము ఆ ప్రకారంగా జీవించగలగటానికి మాకు దయ చూపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.